జనాలు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. కానీ గీ కొత్త నీళ్ళు అత్తున్నాయి కదా, గదేనుల్లా ఆన అరుపు జర పానాలు కింది మీద అవుతున్నాయి. సర్ది దగ్గు ఎక్కువ అవుతుంది. దోమలీగలు కూడా జర పరిచయం చేస్తట్టే ఉన్నాయి పైలం జర. సరే ఇప్పుడైతే నేను ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన, మరి సురి చేసుకుందామా? ఓట్ల పండగ వచ్చిందంటే దండాలు పెట్టుడు, కాళ్ళు మొక్కుడు, గద్దలు పట్టుకునుడు, అబ్బో చిన్నగా ఉండదు చిత్రం. ప్రజల మీద ఎడలేని ప్రేమ ఒలకపోతారు. మరి ఆ ప్రేమ ఎన్నొద్దులుంటుందో మనకు తెలియంది కాదుగా. సరే కానీ ఈ సర్పంచ్ సాబుకైతే మస్తు, నిజంగానే మస్తు ప్రేమ ఉన్నట్టుందిలా జనాల మీద. జిందగీ అంటేనే ప్రజలు అన్నట్టుగా ఇక పేదోళ్ళంటే ఇంకింత భావరం అన్నట్టు చేసిండు. అందుకే వాళ్ళ పిలగండ్ల ఫీజులు కట్టుడు చూడలేక ఓ సూపర్ నిర్ణయం తీసుకుండు. గదేందంటారా? ఊర్లల్లా కార్పొరేట్ స్కూల్లో వ్యాన్లు తిరుగుతుంటే మన పోరగన్లను ఇంగ్లీష్ చదువుల కోసం పంపుతున్నామని మురిసిపోయేటోళ్ళు మస్తు మంది ఉంటారు కదా. కానీ కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం కాచాపూర్ ఊళ్ళనైతే సీన్ రివర్స్ అయిందిల్లా. మీ ప్రైవేట్ స్కూల్ వ్యాను మా ఊళ్ళకి వచ్చేదలేదు, మా పోర్లను ప్రైవేట్ బడికి వంపేదలేదు అనుకుంటా సర్పంచ్ భర్త డైరెక్ట్ స్కూల్ వ్యాన్కు అడ్డంగా కూర్చుండు. చదువుకోవాలి బిడ్డ అని ప్రైవేట్ వాడు ఫీజులు గుంజుతుంటే మా ఊరు సర్కార్ బడి యాగం కాకుండా కాపాడుకుంటామని ఆయన చేసిన పని ఇప్పుడు మస్తు వైరల్ అవుతుంది. ఇలా పేదలకు విద్యా విధానం అందకుండా, పేద విద్యార్థులకు చదువు లేకుండా ఇలా ఇష్టం ఉన్న ఫీజులు పెట్టించి రాను ప్రభుత్వ పాఠశాలలు ఎత్తివేస్తే ఇలా అధిక ఫీజులు పెంచుకొని వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల బతికిస్తేనే అయ్యాల ప్రైవేటు పాఠశాల కళ్యమేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా విధానానికి బాగా ఆయన ప్రియారిటీ ఇస్తున్నాడు. కాబట్టి జిల్లా కలెక్టర్ కానీ సంబంధించిన ఎమ్మెల్యే గారు, నేను గ్రామ మా మేడం సర్పంచి కాబట్టి మీ ఆధ్వర్యంలో అందరూ కలిసి పాఠశాలను కాపాడుకోవడానికి మీకు కృషి చేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఇక ప్రైవేట్ బల్లె హడావిడి ఊళ్ళల్లో ఎట్లుంటుందో మనకు తెలియంది కాదు కదా. ఓ పొద్దుగాల హారన్లు కొట్టుకుంటా కలర్ఫుల్ వ్యాన్లు గలీలకు వస్తాయి. కానీ కాచాపూర్ ఊళ్ళకి వచ్చిన ఒక ప్రైవేట్ వ్యాన్కు గట్టి బ్రేక్ పడ్డది. ఊరి సర్పంచ్ భర్త అంజయ్ డైరెక్ట్ వ్యాన్కి అడ్డం కూర్చుంటున్నా. ప్రైవేట్ వాళ్ళ లాభాల కోసం ఊళ్ళకి వచ్చి జనాలను ముంచుడే కాకుండా సర్కార్ బలను సావగొడుతుర్రా అనుకుంటా గరమైనట్టుండు కదా. పిలగన్లు తగ్గితే సర్కార్ వాళ్ళు వచ్చి పిలగన్లు లేనప్పుడు బడేందుకని బోర్డులు తిప్పి తాళమేస్తారు. గదే అయితే తతిమ 11 మంది పిలగన్ల కథేం కావాలి అని సర్పంచ్ సాబ్ బాధనట. ప్రైవేట్ బళ్లకు వేలకు వేలు ఫీజులు కట్టేంత అందరికి స్తోమత ఉండదు కదా. మీ స్వార్థం కోసం బడిని బంద్ పెడితే ఆ పేదలు రేపు గొర్రెలు కాసుకోనా బర్రెలు కాసుకోనా అని బాధపడపట్టే సారు. మొత్తం మీద సర్పంచ్ భర్త ప్రైవేట్ వాళ్ళకు ఒక అద్దిరిపోయే నయ కండిషన్ పెట్టిండుల్లా. మీకు అంతగానం చదువు చెప్పాలనే ప్రేమ ఉంటే మా ఊళ్ళో తతిమ ఉన్న పేద పిల్లగాళ్ళందరికి ఫీజు లేకుండా ఒక పెద్ద స్కూల్లో చేసుకోరు మీరు. గట్లయితే గీ వ్యాన్ను రానిత్తాం అని సరేనా అనుకుంటూ సవాల్ ఇసిరెండుగా అన్నా. ఈ కొత్త నిరసన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుంది. సారు, మీరు నిజమైన లీడర్ సారు. సర్కారు బలను కాపాడుకునే మీ గొప్ప ఆలోచనకు సలాం కొట్టాలన్నమాట జనాలు. అవును, మీరు ఏ నీళ్ళ బాటిల్ వాడతారు? ప్లాస్టిక్దా? అయితే ఓ 20, లేకపోతే 30 రూపాయలు ఉంటుంది. సెట్ తీసుకుంటే ఇంకింత తక్కువ పడుతుంది. పోనీ జరంత స్టీల్ది తీసుకుంటే 100. ఇగో రాగిదైతే 200-300. పోనీ ఆఖరుకు ఒక 1000 వేసుకుందాముల్లా. 1000 రూపాయల బాటిల్ కొంటే మన తాడ రిచ్చిపో. మరి వేలకు వేలు పెడితే అయ్యయ్యో, వేలు కాదు లచ్చలు పెడితే నీ తలకాయ బాటిల్కి లచ్చలు పెడతారా అని అనుకుంటారు కదా. ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టద్దు? పెద్దోళ్ళు పెడతారులే. ఇంకా ఊరిచ్చినందుకు కానీ గీ 49 లక్షల బాటిల్ కథ ఏందో చూడుర్రి. నిన్న మొన్నటిదాకా 15 కోట్ల బ్యాగులు వాడుకుంటా నిలిచిన నీతా అంబానీ మేడము ఇప్పుడు తాగే నీళ్ళతో నయా రికార్డు కొట్టిందిలా. ఆమె వాడే ఈ స్పెషల్ వాటర్ బాటిల్ ఒక మెక్సికన్ డిజైనర్ డిజైన్ చేసిండట. మామూలు ప్లాస్టిక్ బాటిల్ అయితే పర్యావరణానికి హాని ఉంటుంది కదా, గందుకే ఏకంగా అచ్చమైన బంగారంతో ఈ సీసాను తయారు చేసిరట. బాటిల్ ధరనే 49 లక్షలుంటే ఇక అందులో నీళ్ళ రేటు ఎంత ఉంటుందో ఊహించుకోర్రి. ఈ బాటిల్ ఉండే నీళ్లు మన మున్సిపాలిటీ నల్లలకించి వచ్చేటి కావుల్లో దునియాలనే మస్తు రేటుండే ఆక్వా డి క్రిస్టల్ ట్రిబ్యూటో గీ పేరు నాకు అనత్తలేదులా, నోర తిరుగుతలేదు. కానీ గయే నీళ్ళట అయ్యి.
ఇగో ఫిజీ, ఫ్రాన్సు, ఐస్లాండ్ అసలు పెద్ద పెద్ద దేశాలకించి ఇగో సెలయేళ్ళకించి ఏరుకోరు తీసుకొచ్చి తెత్తరట వీటిని. అంతటితోటి ఆగకుండా ఆ నీళ్ళల్లో 24 క్యారెట్ల 5 గ్రాముల నిజమైన బంగారు రేణులు కూడా కలుపుతారట. అంటే గివి తాగితే చర్మం ఎన్నటికీ ముడతలు పడకుండా మెరిసిపోకుండా నిగనిగలాడుతుంది అన్నట్టు. ఓయమ్మో బంగారు నీళ్ళు తాగుతుందులో. ఇక మేడం గురించి చెప్పాలంటే ఉత్త నీళ్ళే కాదులా, ఆమె వేసుకునే బట్టలు బ్యాగులు చూద్దాం అంతరిక్షం రేంజ్లు ఉంటాయి. కొన్ని దినాల కిందట వైట్ గోల్డ్ వజ్రాలతో తయారు చేసిన ఒక బ్యాగును కొన్నది కదా, దాని ధర చూద్దాం చిన్నగా లేదు, అచ్చరాల 15 కోట్ల రూపాయలు. మరి మన ఊర్లల్లో 10 ఇండ్లు 100 ఎకరాల భూమిని కొన్నా చూద్దాం గంత పైసలు కావచ్చు. కానీ ఆమె దాన్ని చేతిలో పట్టుకొని సింపుల్గా తిరగబట్టే. కార్లు, నగలు, బట్టలు ఇట్లా ఆమె ఏది వేసుకున్నా కానీ కోట్లల్లో ఉంటుందిలా, కోట్లు కోట్లు ఉంటుంది. ఇక గీయార్త సోషల్ మీడియాలో ఐరల్ అవుడుతోటి ఇక మన నెటిజన్లు ఊకుంటారా, సెటైర్ల మీద సెటైర్లు వేయబట్టే. దేశంలో చాలా మందికి తాగేందుకు చక్కగా మంచినీళ్ళు లేవు, మీరేమో మీ లీటర్ల కొద్దీ బంగారాన్ని తాగుతుర్రా అనుకుంటే ఎడ్డిచ్చినట్టు మాట్లాడబట్టే. అయినా పైసామే పరమాత్మ హే, డబ్బుంటే కొండ మీద కోతైనా వలుగుతుంది. నీతా అంబానీ మేడం బంగారం తాగుడేంది అని కొందరు లొటలేసుకుంటుర్రు. ఇక ఇటు మిడిల్ క్లాస్ జనాలైతే మా ఇంట్లో ఫ్రిడ్జ్ వాటర్ బాటిల్ గడగతందుకే టైం దొరకలేదు, మీరు భలే ఉండ్రులా అని నెత్తి పట్టుకోవట్టే. అభివృద్ధి అంటే రోడ్ల మీద కార్లు దూసుకుపోవడం అనుకుంటుర్లే. రోడ్ల నడమ కరెంటు స్తంభాలు నిలబెట్టి జనాలతో ఆటలు నేర్పించుడు. ఇదేంది అడ్డమడ్డం మాట్లాడుతుంది అనుకుంటుర్రా? ఈ ముచ్చట చూసినాక మీకు సుతం అచ్చం గదే అనిపిస్తుంది. మరదేందో ఒక పరిశుద్ధమా. చలో జయశంకర్ భూపాలపల్లి. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు ఒక అద్భుతం చేసిర్రు. అయితే రోడ్డు వేసిర్రు కానీ నడి మధ్యలో ఉన్న కరెంటు పోల్ను తీసుకుని మర్చిపోయినట్టు. గంతే ఇక రాత్రిపూట అచ్చిపోయేటోళ్ళు ఆ స్తంభాన్ని గుద్ది హాస్పిటల్ పాలైతుర్రట. అధికారులు మొత్తుకున్న లాభం లేకపోయే వరకు నిన్న రాత్రి బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు పోయి ఆ కరెంటు స్తంభం చుట్టూ కూతబెట్టిర్రు. అంటే రోడ్డు నడమ కబడ్డీ ఆడి వినూత్నంగా నిరసన చెప్పిర్రు అన్నట్టు. అందరు కబడ్డీ కబడ్డీ అంటారు కానీ వీళ్ళేందో కరెంటు పోల్ తీయాలని అంటారు. అయినా కూతి మర్చిపోతే అవుట్ గానులా. కానీ వీళ్ళు గా కూత సుతం మస్తు అంటుర్రు. కానీ ఒకళ్ళు తీయాలే అంటే తతిమొల్లంతా కరెంటు పోల్ తీయాలి అనబట్టే. ఇవరిదాకా కబడ్డీ ఆడిర్రు. ఇక ఇప్పుడేమో బ్యాట్ పట్టుకుర్రు. అందరు గులాబీ కండువాలు కప్పుకొని బంతి బ్యాట్లు పట్టుకొని నిరసన చేయబట్టే. వాళ్ళ కథ అల్లది మరి. ఇక భూపాలపల్లి పట్టణంలో రోడ్ల విస్తరణ అయితే వేసిరు కానీ అధికారుల నిర్లక్ష్యం మాత్రం రోడ్డు నడమల్లో నిలబడిందట. రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంటు స్తంభాన్ని తొలగించేందుకు సిమెంట్ రోడ్డు పనులను పూర్తి చేసిర్రు. పగలు ఎట్లనైనా తప్పించుకుంటారు కానీ రాత్రి అయితే చాలు లైట్లు చక్కగా లేక బైక్ల మీద వచ్చేటోళ్లకు చక్కగా పోయి ఆ పోల్ను గుద్దుకుంటుర్రట. దినం ఆడా ఈడ ప్రమాదాలు మస్తుగా అవుతున్నా ఇటు మున్సిపల్ అధికారులు అటు విద్యుత్ శాఖ అధికారులు మాకేం పడ్డనట్టు నిమ్మకు నీరెత్తినట్లు కూసుంటుర్రని ఇలా నవట్టే. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన రహదారి సుభాష్ కాలనీ మీదుగా జంగేడు కాశీంపల్లి వెళ్ళేటువంటి రామ్నగర్లో ఉన్నటువంటి ప్రధాన రహదారి మధ్యలో గతంలో కాంట్రాక్టర్లు మరి అధికారుల నిర్లక్ష్యం మూలంగా మా కరెంట్ పోల్ మధ్యలో వేసుకొని మరి ఇక్కడ రోడ్డు వేసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఒక నిర్లక్ష్యానికి అనేకమైనటువంటి ప్రమాదాలకు తావిస్తా ఉన్న నిన్న పెద్ద యాక్సిడెంట్ జరిగింది. గతంలో కూడా అనేకమైన యాక్సిడెంట్ జరిగినా కూడా ఇప్పటికి అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క రహదారిపై ఉన్నటువంటి కరెంటు పోల్ను తక్షణమే తీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేకమైన ప్రమాదాలకు ఈ యొక్క కరెంట్ పోల్ కారణమవుతా ఉన్నది. అనేకమైన నష్టపోతూ ఉన్నారు ప్రజలు. కావున వాటిని దృష్టిలో ఉంచుకొని వెంటనే కరెంట్ పోల్ తొలగించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక అధికారుల చెవులకు ఈ ముచ్చట వినిపిందన్నట్టే ఉన్నాయి. నిన్న రాత్రి బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా రోడ్డు మీదకి వచ్చి నడితోవ్వలనే ఉన్న కరెంటు పోల్తాన గీతలు గీసి కబడ్డీ అన్నట్టు తీయాలనుకుంటా కబడ్డీ ఆడిర్రు. అటెనక క్రికెట్ కూడా ఆడిర్రు. రోడ్డు మీద పోయేటోళ్ళు చూత ఆగి వినూత్న నిరసనను ఆశ్చర్యంగా చూసిర్రు. ఇంకిందరు కలిసి కబడ్డీ కూడా ఆడిర్రులా. సార్లకు ఆఫీసుల్లో కూసుంటే సమస్య కనిపించలేనట్టుంది. గందుకే రోడ్డు మీదనే ఆట ఆడి చూపిస్తున్నాం అనుకుంటా వీళ్ళు కారడ్డాలు ఆడబట్టే. మరి ఇకనన్నా అధికారులు ఏసీ రూములకెంచి బయటకొచ్చి కరెంటు స్తంభాన్ని రోడ్డు పక్కకు జరపాలని కోరినట్టు వీళ్ళు చేస్తారో, ఈ కబడ్డీ నిలుస్తూ అధికారులు నిద్రమత్తు ఇడతారో లేదో చూడాలి మరి రేపు మాపు. ఇగో
ఇగో చిన్నప్పటి సంది సాకిరి చేసి వాళ్ళకి నచ్చని జిందగి ఇడిచిపెట్టి పిల్లగండ్లే పానం అనుకొని బతుకుతారు. తినబుద్ధి అవుతుంది తినరు, తాగబుద్ధి అయ్యేది దాగరు, కడుపు పట్టుకొని పోర్లను సాకుతారు. కానీ ఈ పోర్లు కొందరు నడ్డి మీదకెంచేదాన్ని పోవట్టే పెద్దగైనాక ఏమన్నా అంటే ఒప్పించుకోవాలి, లేకపోతే మొండికేసి కూసేవాళ్ళు. కానీ వాళ్ళనే కాళ్ళతోటి తన్నినట్టు పోతే కాళ్ళ మీద పడ్డ కర్రకుండా ఇక తండిపోతే ఏమన్నా మంచి కనిపిస్తుంది చెప్పుర్రి. గదే చేసిర్రుల గిల్లో మరెందుకో అంత మనసు కరగలేదు గిళ్ళకు. చూద్దాం పాండ్రి. ప్రేమ కోసం కన్నులను ఎదిరించుడు ఈ రోజుల్లో కామన్ అయిందుల్లా. కానీ తిరుపత్తూర్లైన గీ ముచ్చట చూస్తే గుండె బండరాయి అవుతుంది. ప్రేమించిన మనిషి కోసం ఓ పిల్ల అవ్వాయని తన్నిపోయింది. బిడ్డ మంచి పిల్లగాన్ని చూస్తాం బిడ్డ, అద్దే ఆ పిల్లగాడు మనకు అద్దే, నా మాటిని బిడ్డ, నీ బాంచనే నీ కాళ్ళు మొక్కుతామని కనిపెంచిన అవ్వయ్య పిల్ల కాళ్ళ మీద పడ్డారు ఆమె జిందయ్య కోసం. కానీ అబ్బాయి ఏడింటది, ఏ నా ఓడు నాకు హీరో, మీరేంది విలన్లకి ఏతారు అనుకుంటా తన్నిపోయినంత పనిచేసింది పిల్ల. ఓ దిక్కు బిడ్డ కాళ్ళ మీద వాడి ఏడుపు, ఇంకో దిక్కు అద్దనుకుంటా బిడ్డ పోతుందనే బాధలను ఎంత బాధ పెట్టిందో కదా. సమాజంలో పరువు ఏమైతుందో అని చంపే అవ్వాయిలు ఉర్రు కానీ పరువు కాదు మన్న కాదు, నీ బతికే మాకు ముఖ్యం బిడ్డ అని పోలీస్ స్టేషన్లో కాళ్ళు పట్టుకుర్రు పిల్లది. ఏ ఉడుకు రక్తం ఇంటదా అన్నట్టుంది గిల్ల శోభ. ఆఖరుకు కన్నోళ్ళ కన్నీళ్లను వాళ్ళ బాధను వెనుకకు నెట్టి వాళ్ళు అనుకున్నదే సయ్యని పోయిర్రుల్లా. కండ్ల ముందటనే బిడ్డ వంగ వాళ్ళ ఆకాశం దిక్కు చూసుకుంటే ఏడితే అబ్బా అదొక చిన్న గోస కాదుల్లా. ప్రేమ ఎంత మధురం, ప్రియుడు అంత మధురం అనుకుంటా ఉరికింది బిడ్డ. కానీ పాపం గల్లు ఏడుపు కనిపించలేదు గీమెకు. సరే ఇట్టమున్నోన్ని అవ్వయ్య కోసం కాదంటే కొందరు లవర్లు ఉరికత్తరు. ముందు కనిపించలేదా అవ్వయ్య యాదికి రాలేదా లవ్ చేయంగా అందిడతారు. కానీ వీళ్ళని సుతం ఏడిపించుడు ఎందుకు చెప్పుర్రి. చక్కగా పెండ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళే ఏదో ఒకనాడు ఒప్పుకుంటుండే కదా. గంత కాళ్ళ మీద పడి ఏడ్చి అవ్వయ్య రేపు కరగపోదురా, ఉత్తగలను ఏడిపించి పోవట్టని తిట్టవట్టే ఆడ ముచ్చడి చూసిన జనాలు. చోటా గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ పోరాటం ముగిసిందుల్లా. పాపం పిల్లగాడు ఎంత ముద్దుగా డ్యాన్సులు చేసిండు, ఎంత ఎగిరిటోడు. ఒక్క డైలాగ్ చెప్తే వజ్రముల్లా ఎంత ముద్దుగా చెప్పేటోడు కదా. కానీ ఇలా ఉల్కులేక పలుకులేక పడి ఉండే వరకు మస్తు బాధ అవుతుందిల్లా. మన ఖతర్నాక్లా పవన్ సార్ కలిసినప్పుడు చెప్పుకున్నాం కదా ఓ గా పిల్లగాని గురించే. ఒకసారి మళ్ళా తలుచుకుందాం పిల్లగాడిని. జన్యుపరమైన వారితోటి బాధపడకుండా వరంగల్ హన్మకొండలుండే 17 ఏండ్ల నిరంజన్ హైదరాబాద్ దావకంలో చికిత్స తీసుకుంటా కాలం చేసిండుల్లా. పోయిన నెల జూన్ 17 తారీఖు పవన్ కళ్యాణ్ సారు డైరెక్ట్ పోయి కలిసి మాట ముచ్చటి చేసి సాయం చేసి వచ్చిండు కదా. ఆరాధ్య దైవం పవన్ సార్ను చూడాలని తెల్వంగానే పోయి అభిమాని కోరిక తీర్చేశారు. కానీ ఇప్పుడు గా చిన్నారి లోకాన్ని ఇడిచిపోవడం మస్తు బాధ అనిపెత్తుందిలా. ఈ ముచ్చటిన్నాక పవన్ సార్ సుతా మస్తు బాధ పడ్డాడట. ఇక హన్మకొండ హనుమాన్ నగర్లుండే రాము మానస దంపతుల కొడుకే నిరంజను. 7 ఏండ్ల దాకా ఎంతన్నా మంచిగుండే, మస్తు డ్యాన్సులు చేసుడు, డైలాగులు చెప్పుడు, అబ్బా సూత సూడతరం కాదనుకోర్రి. గంత ముద్దుగుండే పిల్లగాడు ఏమైందో ఏమో గాని లేని రోగం వచ్చిన రాళ్ళకు వాకిందట. గంతే శరీరం ఎదుగుడు బంద్ అయింది. ఇక 17 ఏండ్లు వచ్చినా సరే 4 ఏండ్ల పిల్లగాని లెక్కనే కనిపించిండు. మొత్తం మంచానికి ఎంతున్నా సరే నుల్లా పవన్ సార్ అంటే మాత్రం పానం ఆ పిల్లగానికి. ఇక మంచాల వండుకొనే పవన్ సార్ డైలాగులు ఏక్ నెంబర్ చెప్తుండే ఎరికేనా. జీవితం మొత్తం మంచం మీదనే అని తెలిసే వరకు ఒక్క పారన్న సత్యలోపు పవన్ సార్ను గలవాలని బగ్గా కోరిండు. గంతే జన సైనికులు ఈ ముచ్చట పవన్ సార్కు చేర్చే వరకు పోయిన నెల 17 తారీఖు డైరెక్ట్గా పిల్లగానోళ్ళ ఇంటికి పోయి కలిసొచ్చిండు పవన్ సారు. గప్పుడు నిరంజన్ చూసి అంతా మురిసిపోయిర్రు. గంతేకాదు రామ్ చరణ్ సార్ తానున్న ఒక కుక్క పిల్లని సుతా గిఫ్ట్ ఇచ్చిర్రట. గంతేనా 1 లక్ష పైసలు ఇచ్చిర్రట. సార్ తోటి ఒక సినిమాలు నటించినందుకు OG2లో ఛాన్స్ సుతం ఇస్తామని ఆ పిల్లగానికి చెప్పే వరకు చిన్న సంబరం కాదు. కానీ అంతట్లనే ఇట్లా అయిపోయి. గా నిరంజన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. అరే గిదెక్కడ చోద్యం రా నాయన. లోకంలా ఎవ్వలైనా ఇండ్లు కడితే పునాది గట్టిగా ఉండాలని చుట్టూత మట్టి పోసి గట్టిగా చేసుకుంటారు కదా.
పునాది ఎంత గట్టిగా ఉంటే ఇల్లు అంత మంచిగా ఉంటుంది. ఇల్లే కాదు ఏది కట్టినా పునాదే ముందు కదా. ఇక మనం కూసున్న కొమ్మను మనమే నరుక్కుంటే మూర్ఖులు అంటారు అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అచ్చం అసంటి పని చేసిర్రు వీళ్ళు. మరి వాళ్ళు వేసిందేంది, ఆ పునాది కథ ఏందో అరుచుకుందాం పార్రి. ఇగో గీడ కొందరు మహానుభావులు మాత్రం రూట్ మార్చిండ్రు. మొన్ననేమో కాళేశ్వరం ప్రాజెక్టులా పిల్లర్లు కుంగిపోయినాయి, కుంభకోణం జరిగింది అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. కట్ చేస్తే ఇప్పుడు గదే బ్యారేజ్ పిల్లర్ల సందులా అంచుపొంటి జేసీబీలు పెట్టి మరీ ఇసుక తోడతాండ్రు కొందరు. పిల్లర్లు ఇంకా కొంచెం లోపలికి పోవాలి, అప్పుడే మాకు నిద్ర పడుతుందా అన్నట్టున్నది. ఇక వీళ్ళని చూస్తే భలే ఉంది గాళ్ళకి కథ. ప్రాజెక్టుల నీళ్లుంటే ఏమొస్తుంది భయ్యా, అదే ఎండ పెడితే ఇసుక తోడుకోవచ్చు, కోట్ల రూపాయలు దండుకోవచ్చు అన్నట్టున్నది గీడి దందా. రూల్స్ ప్రకారం బ్యారేజ్ పిల్లర్లకు 1/2 కిలోమీటర్ దూరం దాకా ఇసుక ముట్టద్దని బోర్డులుంటాయి. కానీ మన ఇసుక రాయిలకు రూల్స్ గిల్స్ అస్సలు కనిపిస్తలేనట్టున్నది. పిల్లర్ల కాళ్ళు పట్టుకొని లాగినట్టు జేసీబీలతోని అంచుపొంటున్న ఇసుకనంతా లారీలకు ఎక్కియబట్టే. రేపొద్దున గోదావరికి అరదచ్చి నీళ్ల ప్రెజర్కు పిల్లర్ల కింద ఉన్న ఇసుక సుత కొట్టుకపోతే ఆ బ్యారేజ్ ఆయంత నదిలో కలిసిపోతుంది కావచ్చు. అప్పుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి అయ్యో గీళ్ళు కట్టింది కూలిపోయింది, గాలి వేసిందేంది అని సింపుల్గా డైలాగ్ చెప్తారు కావచ్చు గీ లీడర్లు. పైసల కోసం ప్రాజెక్టు పునాదులకే ఏసరు పెడుతున్న గీళ్ళ తెలివికి దండం పెట్టాలిగా. నెట్ ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్ ఇసుక దందా అన్నట్టు ఉన్నది. కాళేశ్వరం బ్యారేజ్లా చుట్టూ ఇసుక బకాసుర్లు ఎట్లా తిష్ట వేసిండ్రో గీ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మొన్నటికి మొన్న అన్నారం బ్యారేజీ పిల్లర్ల కింద ఇసుక తవ్వకాలు జరుపుడు పెద్ద క్రైమ్ అని పతిపచ్చపోలు మొత్తుకున్నా సర్కార్ పెద్దలకు ఇనిపిత్తలేనట్టున్నదిగా. అయ్యా పిల్లర్ల పక్కనే ఇసుక తీస్తే పునాదులు లూజ్ అయ్యి గేట్లు వంగిపోతాయి, పిల్లర్లు కుంగిపోతాయి అని ఇంజనీరింగ్ నిపుణులు నెత్తినోరు మొత్తుకుంటారు. కానీ వినేటోడే లేడుగా. గీ నయా ఇసుక సునామీ వెనుక ఎవరన్నా పెద్ద తలకాయల సపోర్ట్ ఉందా? జేబులు నింపుకునేందుకు ఇండస్ట్రీ లెవెల్ స్కెచ్ చేసిండ్రు కానీ రేపు పొద్దుగాల ప్రాజెక్టుకేమన్నా అయితే మాత్రం జనాలకు నిద్రలేని రాత్రులే అయితే పోన్రిగా. చేతిలో బండి ఉందంటే స్టంట్లు ఆడేటోళ్ళు మస్తు మంది ఉంటారు. నా అంతటోళ్ళు లేడలేడు అనుకుంటారు. ఇంకిందరు రేస్ ఎగ్గితే 100ల పోతుంది బండి. కానీ ఇంకొందరు బండిని సుద్దా ఎడ్ల కచ్చడం లెక్క మెదులుతారు. ఒక్కలు కాదు ఇద్దరు కాదు, ఇంట్లో వాళ్ళందరిని వేసుకొని పోతారు. మరి అదే కారు అనుకుంటుర్రో చిన్నపాటి విమానమే అనుకుంటుర్రో కానీ భయము భక్తి ఏముండే. కానీ గీ అన్న ఫ్యామిలీ ప్యాక్ బైకే తెచ్చుకుండు. మరోసారి ఆ ముచ్చట కూడా చూడాలి కదా, చూడరోసారి. అగో చూసిండ్రా, ఒక్క బైక్ మీద మాత్రం ఏకంగా 10 మంది ఊసోని షికారు పోయిండ్రు. 3 ఆడోళ్ళు 6 పిల్లగాండ్లు, ఇక నడిపేటోడొకడు. ఈ 10 మంది ఒకే బైక్ మీద ఎట్లా అడ్జస్ట్ అయిన రోజు చూస్తే గిన్నీస్ బుక్ రికార్డు సుతం చిన్నబోతుంది కావచ్చు. పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు అట్లా తగలడ్డాయో ఏమో గాని గీసారు మాత్రం రూటే మార్చేసిండు. ఇంట్లో వాళ్ళందరూ అందరం ఒకటే బైక్ మీద పోదామని ఇంట్లో వాళ్ళందరినీ బైక్ ఎక్కించుకున్నాడు. 3 ఆడోళ్ళు 6 పిల్లగాళ్ళతోని కలిపి ఏకంగా 10 మంది ఆ సింగిల్ బైక్ మీద ఊరేగుతాండ్రు. ఇక నడిపే డ్రైవర్ సారికైతే కూసునేతందుకు సీట్ సుతలేదు. అయినా సరే సింపుల్గా బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద కూసోని ముఖంలో ఎసొంటి టెన్షన్ లేకుండా బండి నడుపుతాండు. వెనక కూసున్నోళ్ళు సుత ఏదో ఆర్టీసీ బస్సులో కూసున్నట్టు ఫుల్ కంఫర్ట్గా ముచ్చట్లు పెట్టుకుంటూ పోతాండ్రు కదా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఒక ఊపుతాందుల్లా. ఇది చూసిన నెటిజన్లు గిదెక్కడ టాలెంట్ రా సామి, ఆ బైక్ ఇంజన్కి ఒక దండం పెట్టాలి అని తలలు పట్టుకుంటాండ్రు. భలే ఉంది కదా. ఓ దిక్కు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకపోతేనే చలాన్లు బాదుతారు. కానీ గీడ మాత్రం పాకిస్తానీ సారు ఏకంగా ఒక చిన్న ఆర్టీసీ బస్సునే బైక్ మీద నడిపిస్తాండు. 3 పెద్దోళ్ళు 6 పిల్లగాళ్ళ పానాలు గాల్లె పెట్టి పెట్రోల్ ట్యాంక్ మీద కూసోని మరీ రైడింగ్ చేయబట్టే. అసలు బ్రేక్ ఎత్తే బండి ఆగుతుందా లేక 10 మంది గాల్లె లేచిపోతారా అనే భయం చూత ఆ సారుకున్నట్టు లేదు. బైక్ సీటు మీద హ్యాండిల్ పక్కన ట్యాంక్ మీద ఎక్కడ గ్యాప్ దొరుకుతాడా ఎడ్ల కష్టంలా గడ్డి మెదిలినట్టు మెదిలిండ్రు పో.
దుబాయ్ సౌదీ పోయి 4 పైసలు సంపాదిద్దాం అనుకునే మన గల్ఫ్ వీరులకు ఒక అద్దిరిపోయే సల్లని ముచ్చట దొరికిందిల్లా. ఇన్నొద్దులు హైదరాబాద్కించి రియాద్ పోవాలంటే ఏడనో ఒక దిగి గంటల కమానం వెయిటింగ్ చేసి నడుము నొప్పులు తెచ్చుకునేటోళ్ళు కదా. ఇక నుంచి గట్ల నడుమ ఆగాల్సిన తిప్పలు వెయిటింగ్ చేసే రోజులు లేవు. డైరెక్ట్ ఈడెక్కితే ఆడ దిగుడే. అబ్బా ఊరిచ్చినందుకు చక్కగా ముచ్చట చెప్పొచ్చు కదా అనుకుంటారు కదా. అయితే చూడుర్రి. ఇగో తెలంగాణకించి గల్ఫ్ దేశాలకు పోయేటోళ్ళ సంఖ్య ఏమన్నా తక్కువ ఉందా? సౌదీ అరేబియా రాజధాని రియాద్కు దినం 100 మంది పోయేటట్టు ఫ్లైట్ ఎక్కబట్టే. ఇలా కట్టాలని చూసి సౌదీలో ఉండే ఒక విమానపొళ్ళు ఫ్లైదిల్ అనే కొత్త సర్వీస్ను చాలు చేసిర్రు. నిన్ననే ఆ కంపెనీకి ఫస్ట్ విమానం మన శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ఎయిర్పోర్ట్ అధికారులు వాటర్ సెల్యూట్ ఇచ్చి మరీ విమానానికి వెల్కమ్ చెప్పిర్రు. ఇంతకు ముందు రియాద్ పోవాలంటే ముంబైలనో మస్కట్లనో విమానాల మీద విమానాలు మారి గెట్ల తన కుర్చీల మీద కూసుంటుకుంటా నరకం చూసుకుంటా పోయేటోళ్ళు కదా. లగేజీలు ఎడబోతాయో ఎవలెత్తుకపోతారని గుండెలు చేతుల్లో పట్టుకొని తిరగటోళ్ళు. కానీ ఇక నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటది కాబట్టి ఏడ ఎక్కేది లేదు. గిర్రున పోయి ఆడ దిగుడే ఈడెక్కితే టైం కలిసచ్చుడే కాదులా జర్నీ సుతం మస్తు హ్యాపీ అని సంబరపడబట్టే ఆ దిక్కు పోవాలని ఆలోచన చేసేటోళ్ళు. ఇక అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటంటే ఇది లగ్జరీ ఫ్లైట్ కాదుల్లా, పక్కా బడ్జెట్ ఫ్లైటు. అంటే మనోళ్ళ జేబులకు షిల్లు పడకుండా తక్కువ ధరలకే టికెట్లు ఇత్తుర్రు అన్నట్టు. మరి లేకపోతే ఎందులా కట్టపడి పైసా కూడబెట్టి అవన్నీ విమానం టికెట్లకే తగలబెడితే ఇక ఇంటికేం పంపేది? అత్తిమి ఉత్తగదరా అని మస్తు మంది బాధపడుతుర్రు. కానీ ఈ ఫ్లైదిలో ఒక కొండంత ఆశ నింపింది పోయిళ్లకు. ఏ ముచ్చట కాముచ్చట కానీ సౌలత్ లేకపోయినా మంచిదే ఓర్చుకుంటారు. కానీ తక్కువ పైసలనే ఓవుడైతుంది కాబట్టి రియాద్ షేక్లకు సలాం కొట్టొచ్చుల్లా. ఇక ఈ డైరెక్ట్ ఫ్లైట్ ముచ్చట బయటకు రాగానే సోషల్ మీడియాలో గల్ఫ్ అన్నలు చిన్నగా ముచ్చట్లు పెడతలేరు. ఏజెంట్ల చుట్టూ తిరిగే తిప్పలు తగ్గినాయి. డైరెక్ట్ సైట్లనే టికెట్ బుక్ చేసుకొని ఎగురుతామని కొందరు సంబరపడితే ఇంకిందరు ఫ్లైట్ ఎక్కే ముచ్చట బాగానే ఉంది. కానీ అక్కడ పోయినాక కఫీల తన తిప్పలు తప్పుతాయో లేదో అనుకుంటా ఎడ్డియబట్టే. ఏ ముచ్చట ఎట్లున్నా హైదరాబాద్కించి రియాద్ ముచ్చట ఇప్పుడు గల్ఫ్ సెంటర్లల్లా హైదరాబాద్ నడిబొడ్డున మస్తు వైరల్ అవుతుంది.